ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మిత్రులారా. మేషరాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం రాశి చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ శత్రువుల పాపపు కర్మలు పీకల దాకా వచ్చేశాయి. అందుకే ముందుగా మనం భగవంతుడైన భోలేనాథ్ కి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ ప్రభు, ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని రాసిన వారి ఇల్లు ధనంతో సంపదతో నిండిపోవాలి. వారి దగ్గర అంత డబ్బు ఉండాలి. వారి 7 తరాల కూర్చొని తిన్నా కూడా తరగకూడదు. వారి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ దూరమైపోవాలి. వారు ఏ పనైతే చెడిపోయి ఉందో అది ఈ రోజు పూర్తయ్యేటట్టు చూడు తండ్రి. మరి వారి కోరికలన్నీ కూడా నెరవేరేలా దీవించు. జాగ్రత్తగా వినండి మిత్రులారా, ఎందుకంటే మీ జీవితంలో అత్యంత విలువైన వస్తువు మిమ్మల్ని వీడి దూరమయ్యే అవకాశమైతే ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితంలో ఒక లోతైన ఆశ్చర్యపరిచే సంఘటన రావచ్చు. అది మీరు తెలుసుకున్నప్పుడు మీ కళ్ల ముందు భూమి కదిలినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాహు ప్రభావం మీ జీవితంలో పెను తుఫాను తీసుకురాబోతుంది. మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందు ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. ఇది మీ ప్రస్తుత పరిస్థితిని మాత్రమే కాదు, మీ జీవితపు దిశను కూడా నిర్ణయించగలదు. ఇది విన్నప్పుడు మీ మనసులో ఏదో కదిలినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నేళ్లుగా అంతా మారిపోయే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శుభఘడియ ఎప్పుడు వస్తుంది? భగవంతుడు నా మొర ఎప్పుడు వింటాడు? నా జీవితం సంతోషాలతో ఎప్పుడు నిండిపోతుంది అని మీరు అనుకుంటూ ఉండేవారు. నేను ఇప్పుడు ధనవంతుడిని అవుతాను, ఎప్పుడు కారు ఇల్లు కొనుక్కుంటాను, నా పిల్లల్ని బయటకు తీసుకెళ్లి నా తల్లిదండ్రుల కలను ఎప్పుడు నిజం చేస్తాను అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. కానీ సమయం గడిచిపోతూనే ఉంటుంది. ఆ క్షణం మాత్రం ఇంకా రాలేదు. మీ జీవితం నిరంతరం పోరాటాలతో గడిచిపోయింది. ప్రతిరోజు కొత్త ఆశలతో మొదలు పెడతారు. ఈ రోజు అంతా బాగుంటుంది అని అనుకుంటారు, కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రతిరోజు కొత్త అడ్డంకులు, కొత్త కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీపై రాహు దృష్టి పడుతుంది కాబట్టి రాబోయే సమయం మీకు అనుకూలకంగా ఉంటుందా లేక పరిస్థితులు మరింత దిగజారతాయా అనే ప్రశ్న. ఈ విషయాలన్నీ ఈ రోజు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. మొదట చెప్పినట్లుగా ఈ రోజు ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. నమ్మండి మిత్రులారా, ఈ రోజు మీ జీవితంలో విప్లవం తీసుకురాగల ఒక పెద్ద సమాచారాన్ని ఇవ్వబోతుంది. అందుకే మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా నాతో ఉండండి. ఈ రోజు ఈ వీడియోను చాలా ప్రశాంతంగా చూడండి. నేను మీకు చెప్పబోయే విషయాలను ఎవరితోనూ బహిరంగంగా పంచుకోవద్దు. ఎందుకంటే బయటపడబోయే విషయాలు తెలుసుకుంటే మీ తెలివితేటలు కూడా ఎగిరిపోతాయి. మీరు ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం ఇప్పుడు మీ ఇంటి తలుపు దగ్గరకు వచ్చింది. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి, అవును మహాలక్ష్మి దేవి మీ తలుపు దగ్గర నిలిచి ఉంది. కానీ ఇప్పుడు మీరు ఏ మాత్రం తప్పు చేయకూడదు. చిన్న తప్పు కూడా మహాలక్ష్మిని కోపగించవచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆమె తిరిగి రాదు. ఎందుకంటే చాలా కష్టాల తరువాత దేవి లక్ష్మి మీ ఇంటికి వచ్చే మార్గాన్ని కనుక్కున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు ఇచ్చినప్పుడు పుష్కలంగా ఇస్తాడు, కప్పు పగిలిపోయేలా ఇస్తాడు. ఎంత ఇస్తున్నాడో చూడడు, కేవలం ఇస్తాడు అంతే. కానీ దానిని స్వీకరించేవాడు కూడా అంతే సామర్థ్యం కలిగి ఉండాలి. రాహు అనుగ్రహం ఇచ్చినప్పుడు మీరు దానిని ఎలా స్వీకరించాలో మీరు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే దీనికి కొన్ని ముఖ్యమైన నియమాలు, పద్ధతులు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ ముందు ఒకేసారి 5 శుభవార్తలు రాబోతున్నాయి. కానీ అదే సమయంలో 2 విలువైన వస్తువులను కూడా మిమ్మల్ని దూరం చేయవచ్చు. రాహు ఏదైనా ఇచ్చినప్పుడు దానికి బదులుగా అమూల్యమైన వస్తువులను తీసుకుంటాడు. ఈ 2 వస్తువులు ఏమిటి? అవి మీ సంబంధాలు, మీ ప్రేమైన వారు లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువు కావచ్చు. దీని పూర్తి వివరణ మీకు తర్వాత తెలుస్తుంది. మీ శత్రువులు నిరంతరం మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేస్తున్నారు. అవును, వారు మీకోసం ఉచ్చులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో మీరు చిక్కుకోవచ్చు. ఇందులో కొన్నిసార్లు చెడు దృష్టి కూడా ఉంటాయి, కొన్నిసార్లు అధిక ఎత్తుగడలు ఉంటాయి,
కొన్నిసార్లు మీరు నిజంగా అందులో చిక్కుకొని మీరు కోరుకున్నా సరే బయటకు రాలేకపోతారు. కానీ ఈ రోజు ఈ వీడియో మీకు సంజీవనిలా ఉపయోగపడుతుంది. నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ జీవితంలో మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి, మీ కళ్ళల్లో ఉన్న తార మిమ్మల్ని వీడి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ క్షణంలో అన్ని పనులను పక్కన పెట్టండి. ఈ వీడియోను ముందుగా చూడండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో నిజమైన మనసుతో 3 సార్లు జై శనిదేవ్, జై శనిదేవ్, జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే రాహు బలంగా ఉన్నప్పుడు అతని ప్రతికూలత నుంచి మిమ్మల్ని రక్షించేది శనిదేవుడు మాత్రమే. అందుకే స్నేహితులారా, ఇక ఈ ప్రత్యేకమైన వీడియోను మొదలు పెడదాం. నేను చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు తెలుసుకునేది మీ ఆలోచనలను కదిలిస్తుంది. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ రోజు మీకు ఇంత పెద్ద కానుక మీరు ఎప్పుడూ విని ఉండరు. ఇది దుర్గామాత దయతో లభించిన ఒక వరం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ జాతకంలో 100 సంవత్సరాల తరువాత ఇలాంటి గొప్ప అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు రాహువు, కేతువు ఇద్దరు అత్యంత శుభస్థానాల్లో ఉన్నారు కాబట్టి దీనివల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు, సంక్షోభాలు అన్ని ఒక్క దెబ్బతో అంతమైపోవచ్చన్నమాట. కానీ ప్రేమైన మిత్రులారా, ప్రస్తుతానికి మీ జాతకంలో శని దశ కొంత అస్థిరంగా కనిపిస్తుంది. దీనివల్ల ఈ రోజు మీరు 3 ముఖ్యమైన తప్పులు, పొరపాటును కూడా చేయకూడదు. ఒకవేళ అలా జరిగితే మీ జీవితంలో తీవ్రమైన సంక్షోభం తలుపు తట్టవచ్చు. మీరు ఇది తెలుసుకొని చాలా సంతోషిస్తారు. భగవంతుడు స్వయంగా మిమ్మల్ని కోటీశ్వరుని చేయడానికి ఒక విలువైన అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఈ అవకాశం ఏదో సాధారణ రోజున కాదు, రాబోయే రోజులలో మీకు లభించబోతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం మీ భవిష్యత్తుతో ముడిపడిన ప్రతి సమాచారాన్ని మేము మీకు వివరంగా అందిస్తాం. సరళంగా చెప్పాలంటే మీ జీవితంలో అదృష్టం తగలబోతుంది. మీరు ఇన్నేళ్లుగా దేనికోసం కలలు కన్నారో, దేనికోసం పోరాడారో అవి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నిలబడతాయి. మాకు అందిన ప్రత్యేక సూచనల ప్రకారం ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. దానివల్ల మీ కళ్ళ నుంచి అనూహ్యంగా కన్నీళ్లు వస్తాయి. కానీ ఈసారి అవి బాధతో కాదు, ఉపశమనం, ఆశ్చర్యంతో కూడిన కన్నీళ్లవుతాయి. ఇది సాధారణ మార్పు అయితే కాదు. ఇది మీ జీవితం యొక్క దిశను, గమ్యాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప అవకాశానికి సూచన. నా ప్రియమైన మిత్రులారా, గత 7 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లతో గడిపిన రాత్రులకు ఇప్పుడు ఫలితం లభించబోతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న కలలు, ఆగిపోయిన పనులు, విరిగిపోయిన భావాలు ఇప్పుడు నెమ్మదిగా ఆకారాన్ని సంతరించుకోవడానికి మొదలు పెడుతున్నాయి. అందుకే నేను చెప్పేది కేవలం గాలిలో చెప్పిన మాట కాదు, ఇదంతా సత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో ఇది వరకు ఎప్పుడు జరగనిది జరగబోతోంది. మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా ఉండడం మాత్రమే. అప్పుడు మీ జాతకం పూర్తిగా మీకు అనుకూలకంగా మారలేదంటే అడగండి. కానీ మీరు ప్రతి మాటపై శ్రద్ధ పెడితే నమ్మండి, మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలోని ఏ ప్రతికూల శక్తి, ఏ అడ్డంకి మీ ఎదుగుదలను ఆపలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ అడుగులు విజయాల వైపు పడబోతున్నాయి. మీ ప్రయాణం ఇప్పుడు సుదీర్ఘంగా, ప్రభావవంతంగా ఉంటుంది. నా మాటను గంభీరంగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ జీవితంలో ఒక వరంతో సమానం. ఈ పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం యొక్క పటాన్ని తిరిగి రాయగల క్షణం కావచ్చు. దుర్గామాత మీ జీవితంలో ఉన్న కష్టాలు కేవలం ఒక క్షణంలో అంతమైపోవచ్చు. మీరు నిజమైన మనసుతో ఇది చెయ్యండి. అప్పుడు చూడండి అన్ని కష్టాలు ఎలా గాలిలోకి కలిసిపోతాయో. మరియు నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఈ భవిష్యవాణి కేవలం ఒక అంచనా కాదు, గంగాజలం చేతిలో పట్టుకొని చెప్తున్నాను. మీ జీవితాన్ని ఒక దివ్య శక్తి స్వస్థతో పవిత్రంగా, సురక్షితంగా చేయబోతున్నాయి. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో పోరాటం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఆర్థికంగా, కొన్నిసార్లు మానసికంగా, కొన్నిసార్లు కుటుంబ పరంగా మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ అంతమయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ అదృష్టం మీ ఇంటి తలుపు దగ్గర కొత్త అవకాశాలతో తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీకు ఇలాంటి అవకాశాలు లభిస్తాయి కాబట్టి అవి మీ జీవితంలో గతంలో ఎప్పుడూ లేవు. చాలా విషయాలు ఇప్పటి వరకు మీ అదృష్టంలో రాయబడలేదు కూడా. మీరు ప్రయత్నాలు చేశారు, కష్టపడ్డారు, కానీ ఫలితం అయితే లభించలేదు. కానీ ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా తిరిగి వ్రాయబడే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ అదృష్టం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు చివరి క్షణంలో చెడిపోయే పనులు, పదే పదే అడ్డంకులు వచ్చే పనులు ఇప్పుడు సులభంగా పూర్తి కావడం మొదలు పెడుతున్నాయి. మీరు ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక సంపన్న వ్యక్తిగా మారే ప్రయాణం
చేయవచ్చు. ఈ మార్పు క్షణంలో జరగవచ్చు. కానీ మీ జీవితంలో ఈ అదృష్టం వచ్చినప్పుడు దాని ప్రభావం కేవలం మీ జీవితంపై మాత్రమే ఉండదు. ఒక ప్రత్యేక వ్యక్తి దీని వల్ల చాలా కలత చెందుతారు. ఈ వ్యక్తి మీ ఇంట్లో సభ్యుడే కావచ్చు. మీ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తి, మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడే మనిషి, మీరు కేవలం కష్టాల్లోనే ఉండాలని కోరుకునే మనిషి. కానీ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పబోతున్నాను. దానిని ఒక్కసారి ప్రయత్నిస్తే మీ శత్రువులంతా నిష్క్రియంగా మారిపోతారు. వారు ఎన్ని కుట్రలు చేసినా వారు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఈ సమాచారం చాలా ప్రత్యేకమైనది, ప్రభావవంతమైనది. బహుశా ఈ రోజు వరకు ఎవ్వరు మీకు చెప్పి ఉండరు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. చాలా మంది వీడియోని మధ్యలో వదిలేస్తారు లేదా వేగంగా ముందుకు జరుగుతారు. అలాంటి తప్పు ఇప్పుడు చేయవద్దు. ఈ వీడియో ఏదో సాధారణ ఆలోచనతో చెయ్యలేదు. ఇది మీ జాతకం యొక్క గ్రహాల, నక్షత్రాల అధ్యయనం మీద ఆధారపడి ఉంటుంది. మేము జ్యోతిష ఆధారాలు లేకుండా ఏ సమాచారాన్ని పంచుకోము. మేము చేసే అన్ని వీడియోలు మీ గ్రహ నక్షత్రాల కదలికలపై ఆధారపడి ఉంటాయి. ఈ రోజు ఈ ప్రత్యేక వీడియో మీకోసం చాలా అవసరమని రుజువయ్యింది. మీ జీవితంలో చాలా కాలం నుంచి పెద్ద సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు. మీరు నిరంతరం కష్టాలను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఇతరుల మాదిరిగా సంతోషంగా ఉండాలని, ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని మీ మనసులో ఒక లోతైన కోరిక ఉంది. మీరు మీ చుట్టూ ఉన్న వారిని, బంధువులను, మిత్రులను చూసినప్పుడు వారి జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారని, ముందుకు వెళ్తున్నారని మీరు చూశారు. ఏదైనా కొత్త ఇల్లు కొంటున్నారు, ఎవరైనా కొత్త కారు కొంటున్నారు, ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరైనా తమ కుటుంబంలో ఎక్కడికైనా వెళ్తున్నారు. మీరు ఈ దృశ్యాలను చూసినప్పుడు మీరు కూడా, నేను కూడా నా కుటుంబంతో కొన్ని సంతోష క్షణాలను గడపగలిగితే, సెలవు గడపగలిగితే, ఆనందాన్ని అనుభవించగలిగితే అని మీ మనసులో ఉత్సాహం కలుగుతుంది. మీ లోపల ఇంత జరుగుతుందని మాకు తెలుసు. కానీ మీరు ఎవరితోనూ ఏమి చెప్పరు. మీ భావాలను ఎవరితోనూ పంచుకోరు. ఎందుకంటే మీ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదని మీరు కోరుకుంటారు. మీ కష్టం ఇతరుల జీవితంలో భారం కాకూడదని మీరు కోరుకుంటారు. ఈ రోజు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. మాతారాణి స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు. మహాలక్ష్మి దేవి ఇప్పుడు మీ తలుపు దగ్గర అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మహాలక్ష్మి రాగానే మీ జీవితంలో సుఖం, సంపద, అదృష్టం యొక్క ప్రవాహం మొదలవుతుంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, ఇది శుద్ధమైన నిజం. లక్ష్మీమాత ఏ రూపంలోనైనా, ఏ స్వరూపంలోనైనా ప్రత్యక్షమై మీకు దయ చూపించవచ్చు. ఏ సమయం మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం అని పిలువబడుతుంది. మీరు అనుభవించిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు అంతమైపోతున్నాయి. ఇప్పుడు మీ నుదుటిపై విజయం యొక్క తిలకం పడబోతుంది. మీ విజయం యొక్క శబ్దం ఇప్పుడు మీ వీధుల్లో మారుమోగుతుంది. మీ పేరు ప్రతి వీధుల్లో చర్చనీయాంశం కాబోతుంది. ఇంత పెద్ద విజయం మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు వచ్చి ఉండదు. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశ వైపు వేగం అందుకోబోతుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది చాలా ప్రత్యేకమైనది. అందుకే స్నేహితులారా, నేను మిమ్మల్ని 3 ముఖ్యమైన విషయాలకు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. వీటిలో ఏదైనా ఒక మాటను మీరు పాటించకపోతే మీ చాలా పనులు అసంపూర్తిగా ఉండిపోవచ్చు. మొదటి విషయం, మీ సంతోషాలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచండి. చూడండి, చాలా మంది వారి జీవితంలో సంతోషంగా ఉంటారు, కానీ వారు ఎందుకు సంతోషంగా ఉన్నారో మీకు ఎప్పుడు చెప్పరు. వారు ఎక్కడ నుంచి డబ్బు సంపాదిస్తున్నారో లేదా జీవితంలో ఏమి సాధిస్తున్నారో కూడా వారు చెప్పరు. ఎందుకంటే వారి సంతోషం గురించి ప్రజలకు తెలిస్తే ఎవరిదైనా చెడు దృష్టి పడవచ్చు అని వారికి తెలుసు. కానీ స్నేహితులారా, మీ జీవితంలో ఏదైనా చిన్న సంతోషం వచ్చినా మీరు దానిని బహిరంగంగా ప్రకటిస్తారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి, కొన్నిసార్లు స్నేహితులకు డబ్బు కొట్టి, ఇక్కడి నుంచే చెడు దృష్టి పడే ప్రక్రియ మొదలవుతుంది. మీ ఇంటిలోని ఉన్నవారు, మీరు మీ వాళ్ళని అనుకునేవారు మీ సంతోషాన్ని చూసి ఈర్ష్యపడడం మొదలు పెట్టారు. చెడు దృష్టి చాలా ప్రమాదకరమైనది. చిన్న దృష్టి కూడా మీ కష్టం, మీ విజయాలన్నిటినీ ఒక్క క్షణంలోనే నాశనం చేయగలదు. అందుకే గుర్తుంచుకోండి, చెడు దృష్టి నుండి తప్పించుకోవాలంటే మీ సంతోషాలను రహస్యంగా ఉంచాలి. మీకు ఆనందాన్నిచ్చే విషయాలను తక్కువగా చెప్పాలి. మీ విజయాలను అవి పూర్తిగా నెరవేరే వరకు పంచుకోవద్దు. మరియు రెండో విషయం, ఏ పనైనా పూర్తయ్యే వరకు దాని గురించి ఎవ్వరికి చెప్పవద్దు. ఈ రోజుల్లో ప్రజలు ఎవరితోనూ నిజాయితీగా ఉండరు. వారు మీ రహస్యాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. మీరు తరచుగా తెలియని వారిని త్వరగా నమ్ముతుంటారు. అందువల్ల మీరు అమాయకంగా ఉంటారని ప్రజలకు తెలుసు. వారు మీతో
స్నేహం ముసుగులో తమ స్వార్థాన్ని నెరవేర్చుకుంటారు. మీ అమాయకత్వాన్ని వారు ఉపయోగించుకుంటారు. మీరు ప్రజల మాటలు విని వారి కోసం పనులు చేస్తారు, కానీ వారు మీ కోసం ఎప్పుడూ అలా చేయరు. అందుకే ఈ యుగంలో చాలా తక్కువ మంది నిజాయితీగా ఉంటారని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది కేవలం తమ లాభం కోసం ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు. స్నేహితులారా, మీకు చాలా శుభప్రదమైనది, కానీ ఈ శుభఘడియల ప్రయోజనం పొందడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోని గత తప్పులను సరిదిద్దుకోవాలి, లేకపోతే మీరు మీ శత్రువుల ఉచ్చులో చిక్కుకోవచ్చు. మీ శత్రువులు చాలా కాలం నుండి మీరు ఏదైనా ఒక తప్పు చేయాలని ఎదురు చూస్తున్నారు. వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సంతోషాలను లాక్కోవాలని చూస్తున్నారు. మీరు ఇది చేయకూడదు. ఏ పరిస్థితుల్లోనూ మీ శత్రులకు మీ విజయాన్ని అడ్డుకునే అవకాశమైతే అస్సలు ఇవ్వకండి. మిత్రులారా, ఈ సమయం మీకు ఒక మాయ లాంటిది. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలోని పరిస్థితులు నిరంతరం అస్థిరంగా ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు, అయినా సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ సత్యాన్ని మేము బాగా అర్థం చేసుకున్నాము. కానీ ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు మీకు చాలా శుభ సూచనలు తీసుకువస్తున్నాయి. భగవంతుడు మీకు సంతోషంగా ఉండడానికి చాలా కారణాలను ఇవ్వబోతున్నారు. దేవుడు మీకు అలాంటి అనేక అవకాశాలు ఇవ్వబోతున్నారు కాబట్టి అవి మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వగలవు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఈ అవకాశాలను మీ చేతుల నుండి పోనివ్వకండి. ఎందుకంటే ఒక్కసారి ఒక అవకాశం చేతిలో నుండి జారిపోతే అది మళ్లీ తిరిగి రాదు. అందుకే అదృష్టం ఏదైనా శుభ ఘడియను తీసుకువచ్చినప్పుడు దానిని పూర్తి మనసుతో స్వాగతించాలి. మరియు ముందుగా మీ లోపల ఏదైనా గర్వం ఉంటే దానిని వదిలేయండి. మీరు కేవలం పెద్ద పనులకు మాత్రమే యోగులు, చిన్న పనులు మీ గౌరవాన్ని సరిపడవు అని అనుకోవద్దు. గర్వం అనేది ఒక బంధం. అది ఒక వ్యక్తిని తన ఎదుగుదల నుంచి దూరం చేస్తుంది. అలాగే జీవితంలో సంతోషంగా ఉండడానికి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే చిన్నదైనా పెద్దదైనా సరే, ఏదైనా అవకాశం మీకు లభించినప్పుడు దాని వల్ల మీకు శాంతి, ఆనందం లేదా సంతృప్తి లభిస్తుంది. దానిని రెండు చేతులతో స్వీకరించండి. ఈ చిన్న చిన్న అవకాశాలను స్వీకరించి మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ రోజు కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలమైనవిగా పరిగణించబడతాయి. మీరు ఏదైనా కొత్త పథకం వైపు అడుగులు పెడుతుంటే, ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు బంగారు అవకాశం. మీరు చేసే ప్రారంభం ఖచ్చితంగా మీకు లాభాలైతే ఇస్తుంది. కానీ ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి, మీరు చేసే ఏ ప్లాన్ అయినా దానిని పూర్తిగా గోప్యంగా ఉంచండి. మీ నిర్ణయాలు, వ్యూహాలను ఎవరితోనూ పంచుకోవద్దు, ముఖ్యంగా ఆ పని పూర్తయ్యేంత వరకు. ఎందుకంటే మీ చుట్టూ మీ వ్యతిరేకంగా పనిచేసేవారు కూడా ఉండవచ్చు. వారు కేవలం ఒక తప్పు కోసం ఎదురు చూస్తున్నారు. మీరు తెలియకుండా మీ మనసులోని మాటను ఎవరికైనా చెప్పే క్షణం కోసం ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీ తదుపరి అడుగుల గురించి ఎవరికి ఏ సమాచారం ఇవ్వకండి. మీరు ప్రారంభించే పనిని చాలా వివేకంతో, తెలివితేటతో చేయండి. మీరు అలా చేస్తే మీ పనులు సులభంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కానీ ఒకవేళ పొరపాటును కూడా ఏదైనా మాట బయటపడితే, మీరు మీ ఆలోచనలను లేదా ప్రణాళికలను బహిరంగంగా ప్రకటిస్తే ఈ సమాజం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీ వ్యతిరేకులు మీ పురోగతిని ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. వారు మీ వెనకబడి ఉంటారు. పనులను అడ్డుకునే ఏ అవకాశాన్ని వదలరు. అందుకే గుర్తుంచుకోండి, ప్రతి పనిని వ్యూహంతో నిశ్శబ్దంగా పూర్తి చేయడమే తెలివైన పని. మీ అడుగులను జాగ్రత్తగా వేయండి. మీ మనసులోని మాటలను ఇతరుల వరకు చేరనివ్వకండి, లేకపోతే మీ జీవితంలో ఇప్పుడు ఉన్న సంక్షోభం మరింత లోతుగా మారవచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను తీసుకువస్తున్నాయి. ఈ అవకాశాల నుంచి మిమ్మల్ని దూరం చేసి ఏ తప్పును చేయవద్దని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత సంవత్సరాల్లో మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో మీకు నాకే తెలుసు. మీ సంతానం ఈ రోజు సాయంత్రం మీ ముఖంలో చిరునవ్వును, ప్రశాంతమైన కాంతిని వెదజల్లబోతున్నాయి. పగటిపూట అలసటను, విసుగును వీడ్కోలు పలకడానికి మీకు ఇష్టమైన భోజనం ఏర్పాటు చేసుకోండి. వారితో గడిపిన సమయం మీలో కొత్త శక్తిని నింపుతుంది. కొన్ని ఆగిపోయిన సమస్యలు మళ్లీ పైకి రావచ్చు. ఖర్చులు కూడా మీ మనసుపై ప్రభావం చూపవచ్చు. పిల్లలు ఈ రోజు ఇంటి పనులలో మీకు సహాయం చేయవచ్చు. ఈ రోజు మీకు ఒక పాత స్నేహితుడు కలవడానికి, అతను కేవలం మిమ్మల్ని పట్టించుకోవడమే కాదు, మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకుంటాడు కూడా. పనిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆధునిక సంకేతాలను ఉపయోగించండి. మీ పని శైలి, కొత్త ఆలోచనలు మిమ్మల్ని
దగ్గరగా చూస్తున్న వారిని ప్రభావితం చేస్తాయి. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. అందుకే ఈ రోజు నుంచే దానిని తెలివిగా ఉపయోగించడం మొదలు పెట్టండి. పెళ్లిని కేవలం శారీరక సంబంధంగా అర్థం చేసుకోవడం తప్పు. ఈ రోజు మీకు ప్రేమ యొక్క నిజమైన అనుభూతి లోతుగా కలుగుతుంది. ఈ రోజు ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటారు. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా ఉత్సాహంతో ఆస్వాదిస్తారు. ఖర్చులను నియంత్రించుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. కొంతమంది మీ వాళ్ళు అనిపించుకుని మీ నుంచి లాభం పొందడానికి ప్రయత్నించవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ మనసు కొంత భావోద్వేగంగా, పరధ్యానంగా ఉండవచ్చు. ఒకవైపు ప్రపంచంలోని అన్ని పనులు, మరోవైపు కేవలం మీ ప్రేమ, మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది. పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం ఇప్పుడు అవసరం. వైవాహిక జీవితం దృష్ట్యా విషయాలు కూడా అనుకూలకంగా కనిపిస్తాయి. ఆటల వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనడం మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచడానికి సహాయపడుతుంది. గతంలో మీరు భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి ఈ రోజు సానుకూల లాభాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంటి సమస్యల విషయాలలో పూర్తి సంతృప్తి లేని సూచనలు ఉన్నాయి. కొంత ఒత్తిడి లేదా అడ్డంకి ఎదురవ్వవచ్చు. సంబంధాలలో అభిప్రాయ భేదాలు ఏదైనా రకమైన చీలికలను సృష్టించవచ్చు. కొత్త భాగస్వామి లేదా ప్రాజెక్ట్ ప్రారంభానికి ఈ రోజు వాయిదా వేయడమే మంచిది. సాయంత్రం మీరు కుటుంబం నుంచి కొంత దూరం ఉండి ఒంటరిగా డాబా మీద లేదా బయట వాతావరణంలో తిరగాలని కోరుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న విషయంపై వాదన జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే మీ ఆరోగ్యం, మనోధైర్యం రెండు మెరుగుపడతాయి. అందం, వినోదం కోసం అవసరం కంటే ఎక్కువ సమయం వేచించవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపిస్తుంది. వారు తమ ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పువ్వుల ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. ఈ రోజు ప్రత్యేక విజయాలు, అద్భుతమైన ప్రదర్శనలకు అనుకూలమైనది. గుర్తుంచుకోండి, జీవిత భాగస్వామితో ప్రేమ యొక్క లోతు ఈ రోజు ప్రత్యేకంగా అనుభూతవుతుంది. మనసులో దాగి ఉన్న చింతలు మళ్లీ బయటపడి మానసిక ఆందోళనకు కారణం కావచ్చు. అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చు. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం మీకు ఉపశమనం ఇస్తుంది. వారి ప్రేమ మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తుంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ రోజు కొత్త వారిని సులభంగా మీ వైపు ఆకర్షించుకుంటుంది. పని వాతావరణం మీకు అనుకూలకంగా కనిపిస్తుంది. మీరు ఇంట్లో చిన్నవారితో సమయం గడపడం నేర్చుకోవాలి. లేకపోతే కుటుంబ సామరస్యానికి ఆటంకం కలగవచ్చు. జీవిత భాగస్వామి ఏదైనా మాటను తేలికగా తీసుకోవడం వివాదానికి దారి తీయవచ్చు. రోజంతా పరుగు పందెం ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. ధనం రాక రోజంతా ఉండవచ్చు. సాయంత్రం వరకు మీరు కొంత డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు కొత్త స్నేహితులను కలుసుకోవడానికి, ఆకర్షణను పెంచుకోవడానికి కూడా బలమైన యోగం ఉంది. ఈ రోజు ఏదైనా రొమాంటిక్ మీటింగ్ ప్లాన్ ఉంటే వివాదాస్పద విషయాలను వాయిదా వేయండి. ఈ రోజు మీకు చాలా మంచిగా ఉండబోతుంది. మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.